హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి గుమగుమలాడే టేస్టీ సొరకాయ పప్పుచారు ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా సింపుల్ గా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. లేత సొరకాయతో ఇలా పప్పుచారు ప్రిపేర్ చేసామంటే భలే రుచిగా ఉంటుందండి. ఇక లేట్ చేయకుండా కమ్మనైన సొరకాయ పప్పుచారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకుని వెడల్పాటి గిన్నె తీసుకుందామండి పప్పు ఉడికించుకోవడానికి. నేను ఇక్కడ 1 కప్పు వరకు పెసరపప్పు తీసుకుంటున్నానండి. పెసరపప్పు ప్లేస్ లో మీరు కందిపప్పు అయినా తీసుకోవచ్చు. ఈ పెసరపప్పుని దోరగా ఫ్రై చేసుకోవాలి. పప్పు ఫ్రై చేసుకోవడం వల్ల కమ్మటి రుచి అనేది వస్తుందండి. ఒక 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, పప్పు చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో నార్మల్ వాటర్ వేసుకుని పప్పుని నీట్గా కడిగేసుకోవాలి 2-3 సార్లు. పప్పు నీట్గా కడిగిన తర్వాత ఒక 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలండి పప్పు ఉడికించుకోవడానికి. పెసరపప్పు కాబట్టి కుక్కర్లో ఉడికించట్లేదండి. నేను ఇక్కడ 1/2 కిలో వరకు సొరకాయ తీసుకున్నానండి, లేతగా ఉన్నది. చూసారు కదండి, సొరకాయని ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టేసుకుని సొరకాయ ముక్కల్ని మగ్గించుకుందాము. చూసారు కదండి, నేను ఇక్కడ చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. ఈ చింతపండుని కొద్దిగా వాటర్ వేసుకుని నానబెట్టుకుందాము. ఇప్పుడు ఈ సొరకాయ ముక్కల్లో 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకుని ఒక 2 మినిట్స్ వరకు మగ్గించుకుందాము. చూసారు కదండి, సొరకాయ చాలా వరకు మగ్గిపోయింది. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందామండి. నేను ఇక్కడ మీడియం సైజు ఉన్న 3 టమాటాలు తీసుకుని కట్ చేసి వేసాను. టమాటా ముక్కలు కూడా పూర్తిగా మగ్గిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుందాము. 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఈ రెండు కూడా చక్కగా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకున్న తర్వాత పూర్తిగా మగ్గేంత వరకు మరో 2 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాము. సొరకాయ ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేద్దాము. చూసారు కదండి, ఇలా విరిపితే చక్కగా విరిగిపోయింది. సొరకాయ పూర్తిగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు పప్పు ఉడికిందో లేదో ఒకసారి చూద్దాము. పప్పు మరీ మెత్తగా కాకుండా పలుకుగా ఉంటే పప్పుచారుకి బాగుంటుందండి. ఇలా గరిటతో మెదుపుకోవచ్చు, లేదు అంటే మీ దగ్గర పప్పు గుత్తుంటే పప్పు గుత్తుతోటైనా మెదుపుకోవచ్చు. చూసారు కదండి, సొరకాయ పప్పుచారుకి పప్పు ఇలా కుక్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో సొరకాయ టమాటా కుక్ చేసుకున్నాం కదండి, పప్పులో వేసేసుకుందాము. సొరకాయ పప్పుచారు చేసేటప్పుడు డైరెక్ట్గా సొరకాయ వేసేసామంటే కుక్ అవ్వదండి అస్సలు. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు వేసేసుకుందాము. పప్పుచారుకి ఎంత వాటర్ అవసరం పడుతుందో అంతవరకు వాటర్ వేసుకుందాము. నేను ఇక్కడ 2 గ్లాసుల వరకు వాటర్ వేసాను. 4 లేదా 5 పచ్చిమిరపకాయల వరకు కట్ చేసుకుని వేసుకుందాము. కొద్దిగా కరివేపాకు వేసుకుందాము. అలాగే కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకుందాము. ఇవన్నీ కలిసేటట్టుగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఈ సొరకాయ పప్పుచారుని ఒక 10 మినిట్స్ వరకు మరిగించుకోవాలి. చూసారు కదండి, పప్పుచారు అయితే చక్కగా మరుగుతుంది. పప్పుచారు మరిగేటప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము. మనం ముందు వేసుకున్న సాల్ట్ సరిపోలేదండి. ఈ టైంలో కొద్దిగా పంచదార కానీ బెల్లం కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. చూసారు కదండి, పప్పుచారు అయితే చక్కగా మరిగిపోయింది. ఇప్పుడు తాలింపు వేసుకుందాము. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 10 లేదా 15 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాము. లైట్ గా దంచుకుని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు మినపప్పు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాము. 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. 3 లేదా 4 ఎండుమిరపకాయలు తుంచుకుని వేసుకుందాము. ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. తాజాగా ఉన్న కరివేపాకు కాస్త వేసుకుందాము. కరివేపాకు వేసుకున్న తర్వాత మంచి సువాసన రావడం కోసం 1/2 టీ స్పూన్ వరకు హింగువ వేసుకుందాము. పోపు దినుసులు చక్కగా వేగిపోయాయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని పోపు వేసేసుకుందాము. పోపు వేసేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుందాము. చూసారు కదండి, గుమగుమలాడే ఎంతో రుచిగా ఉండే సొరకాయ పప్పుచారు చక్కగా ప్రిపేర్ చేసేసుకున్నాము. వేడివేడి అన్నంలో వేడివేడి సొరకాయ పప్పుచారు వేసుకుని తిన్నామంటే టేస్ట్ అదిరిపోతుందండి. ఇక లేట్ చేయకుండా మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.